హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము. కడాయి పెట్టుకొని గీనైతే యాడ్ చేసుకుందాము. 1 కప్ అయితే నేను ఉప్మా రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇది పక్కకు తీసేసుకొని ఇంకో గిన్నెలో అయితే 3 కప్స్ అయితే వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే ఇలాచీ కూడా వేసుకొని బాయిల్ అయిన తర్వాత 2 కప్స్ అయితే షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న రవ్వను కూడా వేసుకొని మిక్స్ చేద్దాము. ఉండలు కట్టకుండా బాగా తిప్పుకుందాము. ఆ తర్వాత ఇంకో కడాయిలో అయితే మనము కొంచెం గీని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే బాగా ఫ్రై చేసుకొని పెట్టుకుందాము. ఈలోపు అయితే మనకి కొంచెం వాటర్ వెళ్ళిపోయి ఉంటుంది కదా, ఇందులోకి అయితే మనం కలర్ కూడా యాడ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేద్దాము. ఒకసారి అయితే వీటిని బాగా మిక్స్ చేద్దాము. ఒక 2 మినిట్స్ అయితే దీన్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనకి ఇలా లిక్విడ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత అయితే మనకి గట్టి పడుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.